యూట్యూబ్లో, ఫేస్బుక్లో ప్రసారమవుతున్న ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ నుండి ఫాలోవర్స్, వ్యూయర్స్ అందరికీ యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో ప్రత్యేక శుభాలు తెలియజేస్తున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు లూకా సువార్త 18వ అధ్యాయము 11 నుండి 14 వచనాల వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనకి తెలియజేస్తూ దాని ద్వారా మనల్ని ఆస్వాదించాలని ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు. ఈ వాక్య సందేశంలోకి వెళ్ళబోయే ముందు ఒక మాట మీకు తెలియచేయడానికి ఎంతగానో ఆనందిస్తున్నాను. దేవుడు తన కృపలో లెంట్లోని 21వ దినంలో మనల్ని ప్రవేశపెట్టినందుకు ఆయన యొక్క పరిశుద్ధ నామానికే అనేకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి ఇక వాక్య సందేశాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. లూకా సువార్త 18వ అధ్యాయము 11 నుండి 14 వచనాల వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో ఇద్దరు వ్యక్తులు మనకి ప్రముఖంగా కనిపిస్తారు. ఒక వ్యక్తి పరిసయుడు, మరొక వ్యక్తి సుంకరి. ఇద్దరి వ్యక్తుల ప్రార్థన విధానాన్ని మనం గమనించినట్లయితే పరిసయుడి ప్రార్థన అనేది దేవునికి ఇష్టం కాకుండా పోయింది. సుంకరి ప్రార్థన దేవునికి ఎంతో ఇష్టమైంది. పరిసయుని ప్రార్థన విధానం ఏ విధంగా ఉందో ఒకసారి గమనించే ప్రయత్నం చేద్దాం. పరిసయుడు తనకు తాను నీతిమంతుడిగా భావించుకుంటూ తనకి తాను తీర్పు తీర్చుకుంటూ ఇతర వ్యభిచారుల్లాగా కాకుండా, ఇతర దొంగల్లాగా కాకుండా, నేను ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు, అంతేకాకుండా నా సంపాదన అంతట్లో 10వ భాగాన్ని నీకు చెల్లిస్తున్నాను అని తన గురించి తాను గొప్పలు చెప్పుకుంటూ, తనను తాను పొగుడుకుంటూ, తనను తానే ఎక్కువ చేసుకుంటూ దేవుని ముందు గర్వంగా నిలబడుతూ ప్రార్థన చేయడాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. మరొక వైపు సుంకరి చేసిన ప్రార్థన ఏ విధంగా ఉంది అంటే, ఆలయ ద్వారం చివరన నిలబడి ఆకాశం వైపు కనులెత్తి చూడడానికి కూడా ధైర్యం సరిపోక, పాపినైన నన్ను కరుణించుము అని ఒకే ఒక మాటతో వినయంతో తను తాను దేవుని ముందు ఎలాంటి వాడో సరైన విధంగా గమనిస్తూ ప్రార్థన చేశాడు. అవును, నిజమే. ఎవరైనా దేవుని ముందు పాపులేని ఒప్పుకోవాలి, కానీ మేమింత నీతిమంతులు, మేమింత గొప్ప కార్యాలు చేస్తాం అని తమకు తామే నీతిమంతులుగా తీర్పు తీర్చుకోకూడదు. తీర్పు తీర్చాల్సింది భగవంతుడు. తను చేసేవి మంచి కార్యాలు అయినప్పటికీ దేవుని ముందు తాను దేవుని చేత నీతిమంతుడు అనిపించుకుంటేనే కానీ నీతిమంతుడు అవ్వడు అని గ్రహించాల్సినటువంటి సందర్భంలో మరి తనకు తానే తీర్పు తీర్చుకోవడం అనేది ఇక్కడ గర్వానికి సూచనగా అనిపిస్తూ ఉంటుంది. మరి ఆ విధంగా దేవుని ముందు తనను తాను ఎక్కువ వాడిగా చూసుకోకుండా, తాను దేవుని ముందు ఒక పాపి, దేవుడు ఆ పాపాన్ని క్షమిస్తేనే కానీ నేను నీతిమంతుడిగా తీర్పు తీర్చబడను అనేటువంటి ఒక ఆలోచనతో తన వాస్తవిక పరిస్థితిని గమనించుకుంటూ సుంకరి ప్రార్థన చేస్తాడు. ఈ పాపపై నువ్వు కరుణ చూపిస్తేనే కానీ, కృప చూపిస్తేనే కానీ నాకు క్షమాపణ అనేది దొరకదు. ఆ విధంగా నా పాపాన్ని క్షమించి నేను ఆశీర్దిస్తేనే కానీ ఏమాత్రం కూడా నీ దృష్టికి ఎన్నిక లేనివాడిని అని తలంచుకుంటూ మరి ప్రార్థన చేస్తాడు.
ఈ విధంగా ప్రార్థన చేసినప్పుడు దేవునికి ఎంతగానో సుంకరి ప్రార్థన ఇష్టమైంది. మరి ప్రతి ఒక్కరు కూడా సత్యంలో తాము ఎలాంటి వారో దేవుని ముందు గ్రహించడం అనేది దేవుడు ఎంతగానో మెచ్చుకునేటువంటి విషయం. ఆ విధంగా తనను తాను తగ్గించుకున్న సుంకరి దేని ద్వారా మెప్పును సంపాదించుకోగలిగాడు. దేవునికి ఆ ప్రార్థన చాలా 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 ఇష్టమైంది. తద్వారా సుంకరినే దేవుడు నీతిమంతుడిగా తీర్చడం జరిగింది. ఆ ఆనందంతో తను ఇంటికి వెళ్ళడం జరిగింది. కానీ పరిసయ్యుడు ఆ విధమైనటువంటి ఒప్పుకోలు లేకుండా, తను పాపినని అంగీకరించకుండా, కనీసం గుర్తించకుండా దేవుని ముందు తను ఒక నీతిమంతుడిగా తను తానే తీర్పు తీర్చుకోవడం అనేది మరి అది అహంభావానికి, గర్వానికి, ఇతరుల్ని హేళన చేసే తత్వానికి సూచనగా ఉండడంతో మరి దేవుడు ఆ క్రియని అంగీకరించలేదు. అంటే మనం ఈ సందర్భాన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాల్సింది అంటే, మనం ఎంత నీతిమంతులుగా బ్రతికినప్పటికీ, ఏ పాపం చేయకుండా ఉండినప్పటికీ, ఇతరుల్ని అవమానిస్తూ హేళన చేస్తూ వారందరి ముందు తను ఒక గొప్ప వ్యక్తిగా చూపించుకోవడానికి దేవుని ముందు గర్వాన్ని చూపించకూడదు. తీర్పు తీర్చాల్సిన వాడు దేవుడు. అంతే తప్ప ఇతరుల కన్నా నా అంత గొప్పవారు మరొకరు ఎవ్వరూ లేరు అనేటువంటి భావం ఏం చేస్తుంది అంటే, మరి ఇతరులకి ఎంతైనా హాని చేసి తాము బాగుండడానికి ప్రయత్నాలు చేసే విధంగా అలాంటి స్వభావం అనేది కారణం అవుతుంది. అలా కాకుండా పాపులు మారు మనసు పొంది రక్షణలోకి రావాలి అనుకుంటూ ప్రార్థన చేసినప్పుడు అలాంటి వారికి లేదా మరి ఇంకెవరికైనా సరే హాని చేసేటువంటి తలంపు అనేది మరి మనసులో పుట్టకుండా ఉంటుంది. ఆ విధంగా మనం చూసేటువంటి చూపు, మన ఆలోచన విధానం అనేది ఇతరుల మేలు కోసం ఉన్నప్పుడు భవిష్యత్ కాలంలో వారికి దేవునికి విరుద్ధంగా ఏ హాని చేయకుండా, వారి విషయంలో పాపం చేయకుండా ఉండడానికి, మరి దేవుని కృపలో జీవించడానికి అలాంటి వైఖరి అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి ఎప్పుడైతే ఇతరుల కన్నా తనకు నీతిమంతుడిగా ప్రూవ్ చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న వాళ్ళకి ఆ విధమైనటువంటి మెప్పు కోసం రేపటి దినంలో ఎటువంటి హాని చేయడానికైనా సరే వెనుకంజ వేయరు. చాలా ఈజీగా ఇతరులకి ఎంత ద్రోహం చేసైనా సరే తమ బాగుండాలని, తమ ఎదగాలని ప్రయత్నం చేస్తారు. మరి భవిష్యత్తుని ఎరిగినటువంటి ఆ సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు ముందే ఆ ఆలోచన విధానం గమనించి భవిష్యత్తులో అతని ద్వారా జరగబోయేటువంటి పాపాన్ని ఆపి అక్కడ సమాధానాన్ని కలుగు చేస్తాడు. మరి దేవునికి మనము తల్లి గర్భమందు జన్మించక ముందే తెలుసు, మన భవిష్యత్తు ఏంటో తెలుసు. మనము తన చిత్తంలో ఏ పని చేయాలో, ఏ పని చేస్తే మనకి మేలుగా ఉంటుందో, మరి ఎవరితో స్నేహం చేస్తే మనకి ఆశీర్వాదకరంగా ఉంటుందో,
ఇంకా బాగా తెలుసు. కాబట్టి ఆ విధమైనటువంటి గర్విష్టి స్వభావాన్ని దేవుడు మెచ్చుకోకుండా తన ముందు పాపం చేశానని ఒప్పుకొని దేవుణ్ణి ఘనపరిచినటువంటి సుంకరనే నీతిమంతుడిగా దేవుడు తీర్పు తీర్చి మరి ఆశీర్దించి ఇంటికి పంపిస్తాడు. ప్రభునందు ప్రియ విశ్వాసులారా, మనము కూడా ఇదే విధంగా మన నిజ జీవితాల్లో వాక్యాన్ని సరైన విధంగా అన్వయించుకుంటూ ఇతరులకి మేలు చేసేటువంటి మంచి స్వభావంతో దేవుని నామాన్ని ఘనపరుస్తూ దానికి మంచి సాక్ష్యం సమాజంలో కలిగి ఉంటూ దేవుని ద్వారా ఏర్పరిచినటువంటి ఆశీర్వాదాలకి మరి ప్రయత్నం చేస్తూ ఉండడం అనేది మనకి ఎంతగానో ఉపయోగకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుందని మర్చిపోకూడదని ప్రియ క్రీస్తు దాసురాలుగా మీ అందరికీ తెలియచేయడానికి నా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాను. మరి వాక్య సందేశం నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, ఫాలో అవుతుండండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళ చేత ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. మరలా ఇటువంటి ఆత్మీయ సందేశంతో ఆత్మీయంగా కలుద్దాం. అప్పటి వరకు దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్. ఇట్లు బి విజయవాహిని, సర్వెంట్ ఆఫ్ గాడ్, బి విజయవాహిని, సర్వెంట్ ఆఫ్ గాడ్, ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ తెలుగు ఆన్లైన్ సర్వీస్, Light of Bible channel in YouTube. May God bless you all. Amen. Keep watching and follow. Stay blessed.